సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమానికి వచ్చింది ఎవరు అంటే అతి సామాన్యురాలండి. కానీ ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. బట్ తను పడ్డ కష్టాలు మాత్రం వర్ణనాతీతం. మంచిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో, అమ్మా నాన్నలతో ఎంతో ఆనందంగా గడపాల్సిన వయసులో మంచిగా కలిసి ఉన్న కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నమైపోయి చదువుకు దూరమై చదువుకోవాలన్న కోరిక తపనతో ఎన్నో కష్టాలు బాధలు పడి ఏమీ తెలిసి తెలియని వయసులో ఎన్నో కష్టాలు పడ్డారు. అన్నిటికీ మించి నాన్న చనిపోయింది కూడా తనకు తెలియదండి. ఒక నెల వరకు తెలీదు. సో తను ఎవరు అంటే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మానస గారు. తను ఒక ఫ్యాషన్ డిజైనర్, ఎంటర్‌ప్రెన్యూర్. అన్నిటికీ మించి మన మంచు లక్ష్మి గారికి అతి ప్రాణమైన స్నేహితురాలు, అంత క్లోజ్ అండి. సో మానస గారు మన ముందర ఉన్నారు. బోల్డ్ అని విషయాలు మానస గారితో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ ఒకసారి మీ బాల్యం, అతి కఠినమైన బాల్యం, ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఎన్నో కష్టాలు ఎన్నో చూశారు. ఇంకా జీవితంలో ఏవి ఒక వయసు వస్తే చూస్తామేమో, కానీ ఏం తెలియని వయసులోనే మీరు అన్నీ చూశారు ఒక్కసారి. అంటే ఇప్పుడు కూడా మన అదే అంటారండి, పేరెంట్స్ బాగుంటే కలిసిమెలిసి ఉంటే పిల్లల లైఫ్ బాగుంటుంది అంటాము. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఎంత గొడవలైనా ఏదైనా కలిసిమెలిసి ఉండండి, బికాస్ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది అంటారు కదా. కానీ ఈ జనరేషన్లో అలా లేదు ఇప్పుడు. కానీ పేరెంట్స్ గొడవల వల్ల పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతారో అనేది మేము చూసాం కళ్ళారా. సో చిన్నప్పటి నుంచి మా మదర్ ఆర్ఫన్, తనకు ఏమీ తెలియదు. తను అలాంటి ఒక ప్రపంచంలో పెరిగింది. అక్కడే పెళ్లి చేసుకున్నారు మా నాన్న ఇక్కడ కాదు, మా డాడీ మహారాష్ట్రను. తను అక్కడి నుంచి ఎప్పుడో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉద్యోగం కింద రైల్వేలో చేస్తున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి అక్కడ అనాథాశ్రమంలో పెళ్లి చేసుకోవడం వల్ల తిన కూడా ఒక ఇన్స్పిరేషన్గా నేను కూడా ఇలా వెళ్ళి చేసుకుంటానని చెప్పేసి వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసుకున్నారు. చిన్నప్పుడు తమ్ముడు హెల్త్ బాగాలేకపోవడము, తమ్ముడు చనిపోయారు. సో అంటే వాళ్ళు బతికించుకోవడానికి తమ్ముడిని చాలా ట్రై చేశారు. దాంట్లో వాళ్ళు చాలా మనీ వేస్ట్ కూడా చేసేసుకున్నారు, అప్పులు చేసేసుకున్నారు, అన్నీ చేసేసుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనం సాటి వాళ్ళు మనకు హెల్ప్ చేయాలి. అంటే ఇంటి రెంట్ కట్టలేదని ఒక 6 నెలలు కట్టలేదు. మరి చిన్న వయసు, మాకు తెలియదండి అంతగానము. సో అది కట్టలేదని చెప్పేసి మమ్మల్ని ఇంట్లో నుంచి నన్ను, మా అక్కని, మా అమ్మని, మా నాన్నని అందరినీ కట్టుబట్టలతో బయట పంపించేశారు. సో అలా వెళ్ళింది. మేము ఏమైందంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయామన్నమాట. సో మా మమ్మీ వెళ్ళి మా హాస్టల్లో ఉండడం, మా మదర్ హాస్టల్లో ఉండడం, మమ్మల్ని కూడా తీసుకొని అక్కడికి వెళ్తే అలౌడ్ లేదు. సో అలా డిస్టర్బెన్స్ రావడం, డాడీ బయట ఉండడం, నేను మా మదర్ వాళ్ళతో ఉండడం. సో వాళ్ళేమో ఒప్పుకోకపోవడము, పంపించేసేయడం మమ్మల్ని ఇంటికి. ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి మా మదరు ఇంకో హాస్టల్కి వెళ్ళారండి, అది లేడీస్ హాస్టల్. సో డాడీ కొన్ని రోజులు మమ్మల్ని పెట్టుకొని ఏంటంటే తల్లి దగ్గర ఉండాలి పిల్లలు, ఫాదర్ దగ్గర ఎలా ఉంటారు, ఇద్దరు ఆడపిల్లలు. తను పని చేసుకోలేడు, వెళ్ళి బయటికి ఒంటరిగా ఇంట్లో వదలలేడు, చిన్నపిల్లలం కదా. సో మమ్మల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. కొందరు ఉన్నా కూడా ఏంటంటే లేనట్టే అండి. అవసరం ఉన్నప్పుడు ఎవరు రారు, అన్నీ ఉన్నప్పుడే అందరు వస్తారంటారు కదా, అది చాలా నిజమే. సో అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి మేము ఆ హాస్టల్ అనేది తెలియదు, అంటే ఏదో మాకు అమ్మమ్మ ఇల్లు లాగా తెలుసు. మా ఫాదర్ కూడా మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మదర్ దగ్గర వదిలేశారు. ఏంటంటే పిల్లలు తల్లితో ఉండడం సేఫ్ అని చెప్పేసి. కానీ డాడీకి తెలియని విషయం ఏంటంటే అక్కడ పిల్లలు అలౌడ్ లేదని చెప్పేసి. సో మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు మాట్లాడి. కానీ వాళ్ళు ఏమనుకున్నారంట, ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు అనుకోని. కానీ లైక్ ఆఫ్టర్నూన్ ఎప్పుడో మేము వచ్చిన వాళ్ళము, మమ్మల్ని నైట్ 10 o'clock వరకు కూడా మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. గేట్ బయట, నాట్ ఈవెన్ దో గేట్ లోపల, ఇట్స్ అ గేట్ బయట. మాకు ఏం తెలియని విషయం, ఎట్లా చేయాలని మేము ఏడవడము, లోపల నుంచి మా మదర్ ఏడవడము, మమ్మల్ని ఇంకా లాస్ట్కి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ మనసులు కరిగి మమ్మల్ని లోపల తీసుకున్నారు. దెన్ అక్కడ అలౌడ్ లేదని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళి ఒక చిల్డ్రన్స్ హోమ్లో వేశారు, మదర్ని తీసుకెళ్ళి ఇంకో హోమ్లో వేశారు.
సో అక్కడ కూడా సిచ్యువేషన్ ఎట్లా అంటే అండి, హాస్టల్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ నైస్. ఓకే, అక్కడ అన్నిటికీ కరువే అండి. నేను హాస్టల్ అంటే అంత ఘోరమైన, ఇప్పుడు చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ హాస్టల్స్లలో. నేను ఉన్నప్పుడు హాస్టల్ చాలా ఘోరమైన పరిస్థితి అండి. అక్కడ ఫుడ్కైనా కరువే, వాటర్కైనా కరువే. వాటర్ కోసం, తాగే నీళ్ళ కోసము ఎన్నో కిలోమీటర్లు నడిచి బకెట్లు తెచ్చుకొని తాగేవాళ్ళు అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్, అందరికీ అంటువ్యాధులు అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్లో మేము ఉండాల్సి వచ్చినందుకు మేము ప్రతిరోజు ఏడ్చుకునే వాళ్ళము. మా పేరెంట్స్ కూడా మమ్మల్ని చూడడానికి ఎవరూ రాలేదు. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఏంటంటే తెలియదు ఎక్కడ వెళ్ళారు, అక్కడ వదిలేసి వెళ్ళారు, సేఫ్గా ఉన్నారనే. అప్పటికి ఫోన్స్ లేవు కదండి, ఫోన్స్ లేవు. సో సేఫ్గా ఉన్నారని ఆయన అనుకున్నారు. కానీ మా సిచ్యువేషన్ ఇలా ఉందని ఆయనకి తెలియదు అనమాట. ఆయన అలా ఉండనివ్వడు మమ్మల్ని. చాలా ప్రేమగా ఏది కావాలంటే అది, ఆయన స్తోమతకి ఎక్కువ అయినా కూడా మాకు అన్నీ తెచ్చి పెట్టారు. ఆయన ఉన్నన్ని రోజులు మాకు ఎలాంటి కరువు రాలేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. జస్ట్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ తెలుగు మీడియం స్కూల్లో వేస్తారు. ఎందుకంటే ఇట్స్ హాస్టల్, తెలుగు మీడియం వెళ్ళారు. సో ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు మళ్ళీ తెలుగు చదవాలంటే చాలా కష్టమైందండి. సో చెట్టు కింద కూర్చొని చదువుకున్నాం యూసుఫ్గూడ స్కూల్లో. అప్పట్లో క్లాస్ రూమ్స్ కూడా సరిగ్గా లేవు. అందులో కూడా సిచ్యువేషన్స్ చెప్పలేమండి. అంటే ఫాదర్ రారు, మదర్ రారు. అక్కడ అందరూ పేరెంట్స్ వీక్లీ వచ్చి సండే వచ్చి కలిసిపోయేవాళ్ళు. మా వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మేమేమో ఎదురు చూపులు చూసేవాళ్ళం గేట్ దగ్గర నిలబడి. సో అందరితో పాటు మేము కూడా ఒక ప్రేయర్ లాగా, అప్పుడు ఏ దేవుడిని మొక్కినా యేసుక్రీస్తు ఎవరైనా బైబిల్ చదివితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ఇంకొకరు చదివితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. ఏంటంటే మా పేరెంట్స్ ఇద్దరు కలవాలి, మమ్మల్ని ఒక ఇంటికి తీసుకెళ్ళాలి, ఇది ఒక్కటే మా ఆశ. ఇది యాక్చువల్గా బాల్యం అంతా మా మదర్ ఫాదర్ గొడవల్లో జరిగిపోయాయి. తర్వాత అంటే ఇంకా ఎలాగ మీరు ఎప్పుడు మళ్ళీ ఫాదర్ కొన్ని 3 months 4 months తర్వాత తెలుసుకొని ఎక్కడున్నామో ఏమో 3-4 months మీరు నరకం అనుభవించారు. చాలా నరకం అనుభవించాము, మామూలు నరకం కాదు. సో అక్కడ మా ఇద్దరు పేర్లు పిలుచుకుంటూ రావడం, అది మేము వినడము. ఆ టైంలో మేము మాకు సర్ప్రైజ్ లాగా అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ మదర్ని పిలిపించి మాట్లాడించి మళ్ళీ మమ్మల్ని అందరం కలిసి వెళ్ళిపోయామండి. ఇంటికి అంటే ఒక డాడీ ఒక ఇల్లు తీసుకున్నారు, ఇక్కడ కాదు మళ్ళీ సేడం అని కర్ణాటకలో. డాడీ అక్కడ జాబ్ ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిందో సంథింగ్. సో అందరినీ మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిపోయారు. అక్కడ కూడా మంచి హ్యాపీగా ఉంది అనుకున్నాము. మళ్ళీ అక్కడ కూడా కొద్ది రోజులతో మళ్ళీ స్టార్ట్ అయినండి. మళ్ళీ మా ఫాదర్కి సడన్గా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. డాడీకి హెల్త్ బాగాలేదు. సమ్ టీబీ అప్పట్లో అస్సలు లేదండి. టీబీ అనే దానికి అసలు చికిత్స లేదు. డాడీ జాబ్కి వెళ్ళడం కష్టమైపోయింది. బికాస్ తెలిసిపోయాక, అంటే కొద్ది మిడిల్ స్టేజ్ లాస్ట్ స్టేజ్లో పర్సన్ ఈజ్ లుకింగ్ వెరీ థిన్. సో పీపుల్ వర్ స్టార్టెడ్ ఆస్కింగ్ అనమాట, వాట్ హ్యాపెన్. దెన్ పీపుల్ కేమ్ టు నో దట్ హీ హ్యావ్ టీబీ అని చెప్పేసి. సో దానివల్ల డాడీ జాబ్స్ మానేసి ఫైనాన్షియల్గా ఓన్లీ దట్ పర్సన్ ఈజ్ ఓన్లీ నో అండి. మనకు సంపాదించి పెట్టే అతనికే ఇప్పుడు హెల్త్ బాగాలేదు. సో ఎవరు సంపాదించుకొని చూస్తారు ఇంటిని? సో నిజంగా మీరు అన్నట్టు ఏంటంటే పాప ఇంట్లో సంపాదించేది ఒక్క పర్సనే, ఇంటికి పెద్ద, సో బాధ్యతలు ఎక్కువ. మళ్ళీ మనకు ఫైనాన్షియల్గా మళ్ళీ లో అవుతా వెళ్ళామన్నమాట. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.